వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లోహి అండ్ యూర్ వాచింగ్ లోహి లెన్స్. ఆకాంక్ష గారు ఈ వీడియో అయితే మీకే డెడికేట్ చేస్తూ మీరు కామెంట్ చేశారని ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఈ మైక్ గురించి అయితే వీడియో చేసాము. సో ఫ్యూ డేస్ బ్యాక్ అక్క అయితే నాకు గిఫ్ట్ ఇచ్చింది. నా ఛానల్ అప్గ్రేడ్ అవ్వాలి అండ్ నా డెవలప్మెంట్ ని, మన ఛానల్ డెవలప్మెంట్ ని కోరుకుంటూ మా అక్క ఈ ప్రెజెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఓకే, అదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. సో ఈ వీడియోలో ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ మైక్. సో ఈ మైక్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అండ్ మైనసెస్ ఏమైనా ఉన్నాయా, అసలు యూజ్ ఉందా లేదా అన్ని డిస్కస్ చేసేద్దాం. ఈ మైక్ వచ్చేసి మనం డిజిటెక్ బ్రాండ్ నుంచి తీసుకున్నాము అండ్ ఈ బ్రాండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అండ్ దట్ యూట్యూబర్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మైక్ వర్షన్ వచ్చేసి DMW116. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి ఇన్బాక్స్ ఏముంది అండ్ కంప్లీట్ గా మనకి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూద్దాం. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మనకి బాక్స్ ద మెయిన్ పార్ట్ అయితే ఇదనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కావాల్సిన మిగతా లైక్ మైక్ రిలేటెడ్ యాక్సెసరీస్ అన్ని కూడా మనకి ఈ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. మనకి ఈ మైక్ తో యాక్సెసరీస్ ఏమొచ్చాడో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్ కి యాక్సెసరీస్ ఏమొచ్చాయి అండ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ వాడిచ్చిన యాక్సెసరీస్ మనకి ఎంతవరకు ఉపయోగపడతాయో చూద్దాం. అండ్ దెన్ మైక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో యాక్సెసరీస్ ఏమొచ్చాయో చూద్దాం. యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడో అన్పాక్ చేశాను కాబట్టి అన్ని కూడా సెపరేట్ గా ఉన్నాయి, ఏవి కూడా ప్రాపర్ ప్యాకింగ్ లో లేవు. సో నేనైతే మీకు క్లియర్ గా చూపిస్తాను. మన మొబైల్ కి ఆ కనెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయడం కోసం ఇన్బాక్స్ మనకి ఇలా 2 పిన్స్ అయితే ఇచ్చాడు. ఆండ్రాయిడ్ మొబైల్ కోసం అయితే C పిన్ ఇచ్చాడు అండ్ iOS మొబైల్ కోసం అయితే iOS పిన్ ఇచ్చాడు. సో iOS మొబైల్ కి ఆండ్రాయిడ్ మొబైల్ కి ప్రాబ్లం లేకుండా 2 టైప్ ఆఫ్ కనెక్టర్స్ అయితే ఇచ్చాడు. సో ఎలాంటి డౌట్ లేకుండా ఇద్దరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చాడు. సో మనం ఈ ఆక్స్ కేబుల్ ని యూజ్ చేసుకుని కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ కొంతమందికి మ్యాగ్నెటిక్ అంత కంఫర్టబుల్ గా అనిపించవు, సో వాళ్ళ కోసం అయితే క్లిప్స్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఐ విల్ షో యూ. మనకి ఇచ్చినది 2 మైక్స్ కాబట్టి 2 మైక్స్ కి కూడా ఇలా 2 క్లిప్స్ అయితే ఇచ్చాడు. అండ్ దెన్ మనకి 2 పాంపామ్స్ అయితే ఇచ్చాడు. యాక్చువల్ గా మైక్ నుంచి వాయిస్ క్లారిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంది, బట్ స్టిల్ మీరు ఇంకా వాయిస్ క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ గాలి సౌండ్ కూడా వినిపించకూడదు, లిటరలీ కొంచెం గాలి సౌండ్ కూడా వినిపించకూడదు అంటే వాడు ఇచ్చిన ప్రతి ఐటమ్ ని సార్థకం చేసుకోవాలి. దానికోసం మీరు ఏం చేయాలి అంటే మనకి ఒక 2 పాంపామ్స్ అయితే ఇచ్చాడు. సో ఇలా 2 పాంపామ్స్ అయితే ఇచ్చాడు. ఈ 2 పాంపామ్స్ ని వెనక ఇలా పౌచ్ టైప్ లో ఇచ్చాడు. సో దానికి లైక్ మైక్ ఇలా పెట్టి ఇలా తొడిగేసాం అనుకోండి, ఏదైతే మైక్ ఏరియా ఉంటుందో ఆ మైక్ లో నుంచి ఆ మైన్యూట్ గాలి కూడా వెళ్లకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. పిచ్చ క్లారిటీ వస్తుంది గైస్. ఇంకా అక్కడ అప్పుడైతే వాయిస్ మీరు ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. C పిన్ కేబుల్ ఒకటైతే ప్రొవైడ్ చేస్తున్నాడు మైక్ కోసం. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కేబుల్ యూజ్ చేసుకోవచ్చు. బట్ వాడి ఇచ్చిన కేబుల్స్ ని వాటిని యూజ్ చేసుకుంటే చాలా మంది లైఫ్ టైం ఎక్కువ వస్తుంది అంటారు. సో యూ కెన్ యూజ్ దిస్. ఇప్పుడు ఈ ఛార్జింగ్ కేసు యొక్క కెపాసిటీ గురించి డిస్కస్ చేస్తే 600 mAh 5 అవర్స్ 3.5 అవర్స్ అయితే వస్తుంది మనకి ఇది. సో గైస్ ఛార్జింగ్ కేస్ గురించి తెలుసుకున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ మైక్రోఫోన్ యొక్క కెపాసిటీ తెలుసుకున్నాము. సో మైక్ విషయానికి వచ్చేస్తే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 80 mAh, ఛార్జింగ్ లైఫ్ వచ్చేసరికి 1.5 అవర్ అండ్ బ్యాటరీ టైం వచ్చేసరికి 6 అవర్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కేస్ అండ్ మైక్రోఫోన్ బ్యాటరీ కెపాసిటీ. నాకేమంత టెక్ టర్మినాలజీ తెలియదు, బట్ ఒక యూజర్ గా నేను ఎంతవరకు రివ్యూ ఇవ్వగలను అంతవరకు ఇస్తాను. ఏదైనా టెక్ టర్మినాలజీ ఉంటే కింద కమెంట్ చేయండి, మీకు వింతగా అనిపించినా లేకపోతే ఇది రాంగ్ అనిపించినా కూడా కమెంట్ చేయండి. సో ఎస్, నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన టర్మినాలజీతో నేను చెప్తున్నాను. సో గైస్ బాక్స్ లో వచ్చేసరికి మనకి 2 రిసీవర్స్ వస్తాయి. 2 రిసీవర్స్ అండ్ 1 కనెక్టర్ వస్తుంది. సో ఒక కనెక్టర్ ఇచ్చాడు. ఇలా 2 రిసీవర్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిషియల్ ఉంటుంది. లైక్ ఇద్దరు కలిపి ఒక స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అన్నప్పుడు కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో రావాలి అంటే ఈ 2 రిసీవర్స్ ఉండడం చాలా బెనిఫిషియల్. సో మైక్స్ వచ్చేసి ఇవి మ్యాగ్నెటిక్ మైక్స్ అన్నమాట. సో ఇవి మ్యాగ్నెటిక్ మైక్స్ అన్నమాట. నాకు లైక్ క్లిప్ టైప్ లో ఉండే మైక్స్ కన్నా కూడా నాకు ఈ మ్యాగ్నెట్ టైప్ మైక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో బాగా ఇచ్చింది బేసిక్ గా మా అక్క. అండ్ గైస్ వన్స్ దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 40 మీటర్స్ వరకు మనమైతే వాయిస్ రికార్డింగ్ చేయొచ్చు అండ్ చాలా క్లారిటీగా ఉంటుంది. వ్లాగ్స్ చేయడానికి, ప్రాంక్స్ చేయడానికి, వాట్ నాట్ అన్నిటికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. వాట్ యు గైస్ థింక్? జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇప్పుడైతే వాటిని ఎలా కనెక్ట్ చేయాలి,
లైక్ క్లిప్స్ అండ్ పాంపామ్స్ ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ వాయిస్ క్లారిటీ ఎలా ఉంటుందో కూడా చెక్ చేసి చూపించేస్తాను, వచ్చేసేయండి. ఎట్లనో మన దగ్గర 2 మైక్స్ ఉన్నాయి కాబట్టి ఒక మైక్ కి నేను పాంపామ్ కనెక్ట్ చేసి చూపిస్తాను అండ్ ఇంకొక దానికి క్లిప్ అటాచ్ చేసి చూపిస్తాను. 2 యూసేజ్ ఎలా ఉంటుంది అన్నది మీరు చూసేద్దరు. సో బేసికలీ ఈ పాంపామ్ బ్యాక్ సైడ్ ఇలా ఒక పౌచ్ టైప్ లో అయితే ఇచ్చాడు. సో ఈ పౌచ్ దాంట్లోకి మనం ఈ మైక్ ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఈ మైక్ ని ఇలా ఇన్సర్ట్ చేసుకుని మనం యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను ఇన్సర్ట్ చేసుకుంటాను. సో ఎస్ గైస్, మనమైతే దీన్ని ఇన్సర్ట్ చేసేసాము. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా మ్యాగ్నెట్ ఓపెన్ చేసుకొని టడా, లుక్ వైజ్ కూడా పైకి చూడడానికి అపీరియన్స్ వైజ్ బాగుంటుంది. దీనికైతే క్లిప్ అటాచ్ చేసి చూపిస్తాను ఒకసారి, అది కూడా ఎలా ఉంటుందో మీకు ఐడియా వస్తుంది. ఎంత సింపుల్ గా కనెక్ట్ అయిపోతుంది అంటే అంతే. చాలా మ్యాగ్నెట్ కాబట్టి మనం ఆల్టర్నేట్ గా క్లిప్ పెట్టుకుంటున్నాం అంతే. ఆ బ్యాక్ సైడ్ ఉన్న తీసేసి ఇది పెట్టుకుంటే అయిపోయి. క్లిప్ మైక్ ని ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలానే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. సి క్లిప్ మైక్ ఎలా మీకు పెట్టుకుంటే ఎలా ఉంటుందో, లైక్ ప్రెసెంట్ నేను యూజ్ చేసే మైక్ ఎలా ఉంటుందో ఇది కూడా కొంచెం అలానే ఉంటుంది. బట్ నా వరకు అడిగితే ఇది క్లిప్ తో కన్నా కూడా పాంపామ్ ఇంకా నార్మల్ మ్యాగ్నెట్ కింద యూజ్ చేయడమే చాలా బెటర్ అని ఐ సజెస్ట్. మూవింగ్ టు ద మైక్ క్వాలిటీ. సో వాయిస్ రికార్డ్ చేసినప్పుడు క్వాలిటీ ఎంత వరకు ఇంప్రూవ్ అయింది అండ్ ఎంత బాగుంటుంది అన్నది నేను చెప్తాను. ప్రెసెంట్ నేను నా ఓల్డ్ మైక్ గ్రినారియో మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ మైక్ రికార్డ్ చేయాలంటే ఫ్యాన్ ఉండకూడదు, డోర్స్ క్లోజ్ చేసుకోవాలి అండ్ బయట సైడ్ కూడా నాయిస్ చాలా తక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే నేను వీడియో రికార్డ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అండ్ ఆడియో కూడా క్లియర్ గా వస్తుంది. ఆరెల్స్ అది చాలా క్లమ్జీగా అయిపోతుంది. నేను అందుకే ఇప్పుడు ఫ్యాన్ లేకుండా రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో అంతా. లిటరలీ చాలా హార్డ్ అయిపోతుంది. అదే గనక ఈ మైక్ ఉంటే మనం ఫ్యాన్ వేసుకోవచ్చు, బయట కొంచెం గోల ఉండొచ్చు. ఎంత బాగుంటుందంటే లైక్ మనం ఈజీగా వాయిస్ ని రికార్డ్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు అది నేను లైవ్ లో చూపిస్తాను. సో ప్రెసెంట్ ఫ్యాన్ వేసుకోలేదు. సో ప్రెసెంట్ ఫ్యాన్ వేసుకోకుండా నేను ఆ మైక్ ఓల్డ్ మైక్ యూజ్ చేసి మాట్లాడితే మీకు వాయిస్ క్వాలిటీ ఇలా ఉంది అండ్ నేను ఈ మైక్ ని కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. 1 సెకండ్. ఓ బై ద వే, నేను మీకు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తా అన్నాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకు అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఐఎమ్ షోయింగ్. ఒక సైడ్ ఇచ్చిన సిపిన్ ని దీనికి ఇంజెక్ట్ చేయాలి అండ్ రెండో సైడ్ ఉన్న పిన్ ని మనం మొబైల్ ఛార్జింగ్ ప్లేస్ లో పిన్ చేయాలి. సో గైస్, మనమైతే ప్రెసెంట్ ఈ మైక్ నుంచి డిస్కస్ చేస్తున్నాము అండ్ ప్రెసెంట్ నేను రికార్డ్ చేస్తున్న ఇక్కడ నుంచి వీడియో అంతా కూడా ఈ డిజిటెక్ మైక్ నుంచి అండ్ ఇక్కడ నేను పాంపామ్ అయితే ఫిక్స్ చేశాను. దానికి లైక్ చిన్న సౌండ్స్ కూడా రాకూడదు అని చెప్పి నేనైతే ఫిక్స్ చేశాను. సో ఫిక్స్ చేసిన దాని నుంచి అయితే ఆడియో క్వాలిటీ ఇలా ఉంది అండ్ ఫ్యాన్ ఆన్ చేశాక కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఫ్యాన్ ఆన్ చేసి వచ్చాను. మీకు కావాలంటే నా హెయిర్ కదులుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే నా హెయిర్ ఇందా నుంచి కదలట్లేదు. ఇప్పుడు మీకు ఈ హెయిర్ మూమెంట్ చూసాకన్నా అర్థమవుతుంది, గాలికి ఎగురుతుంది, మీకు తెలుస్తుంది ఫ్యాన్ ఆన్ లో ఉందని. సో ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత ఆడియో క్వాలిటీ అయితే ఇది. యా గైస్, మోర్ ఓవర్ గైస్ ఏంటంటే ఈ మైక్ లో మనకి ఒక 3 సింబల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ సింబల్ వచ్చేసరికి మనకి మైక్ ఆన్ అయింది అండ్ కండిషన్ అంటే ఇట్స్ వర్కింగ్ అండ్ ఇట్స్ స్టార్టెడ్ అని. సో సెకండ్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ డాట్. ఈ లైట్ ఎప్పుడైతే వెలిగిందో అప్పుడు మనం అది నాయిస్ క్యాన్సిలేషన్ స్టార్ట్ అయిందని అర్థం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే రీసౌండ్ టైప్ లో ఉంటుంది. లైక్ సంథింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాం అన్నప్పుడు మనం దీన్ని ట్రిపుల్ టైప్ పక్కన మనకి ఒక బటన్ అయితే ఇస్తాడు. సో ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే 3 times మనకి ఈ లాస్ట్ ఆప్షన్ అనేబుల్ అవుతుంది. సో దట్ మనకి ఆడియో రీసౌండ్ అయితే వస్తుంది. ఆ రీసౌండ్ వల్ల మోర్ అటెన్షన్ అయితే మనం గ్రాబ్ చేయొచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ మైక్. ఈ 3 సింబల్స్ యొక్క మీనింగ్ అయితే అది. అండ్ మోర్ ఓవర్ ఇంతసేపు మీరు విన్నదంతా కూడా ఫ్యాన్ ఆన్ లో ఉంది అండ్ పాంపామ్ రిమూవ్ చేసేసాను. సో కండిషన్ అయితే ఇది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ లో ఉంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి కూడా మీకు చిన్న శాంపుల్ చూపిస్తాను ఫ్యాన్ ఆన్ లో ఉంటే ఎలా ఉంటుందని. ఎస్ గైస్, అండ్ ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేసాను, ఫ్యాన్ ఆన్ లో ఉంది. మీకు లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, గాలి సౌండ్ లాగా అంతా డిటెక్ట్ చేస్తుంది ఇప్పుడు మైక్ అయితే. యూ కెన్ హియర్ దట్ క్లియర్లీ. అండ్ ఎస్, ఇప్పుడు మళ్ళీ నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను అండ్ మీకు మా వాయిస్ ఇంకా క్లారిటీగా వినిపిస్తుంది. సో దిస్ ఇస్ ద బెనిఫిట్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని ట్రిపుల్ ట్యాప్ చేస్తాను. సో ట్రిపుల్ టైం నేను ప్రెస్ చేసిన తర్వాత మీరు ఆ రీసౌండ్ అయితే వింటారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీలో ఎంతమంది మైక్ ప్రైస్ గెస్ట్ చేశారు? సో మైక్ ప్రైస్ ఆల్మోస్ట్ అందరూ కూడా గెస్ట్ చేసి కమెంట్ చేశారు అనుకుంటున్నాను. సో ఈ మైక్ ప్రైస్ వచ్చేసి 4200 రూపీస్ అయితే పడింది. అండ్ నన్ను అడిగితే ఇది చాలా అఫోర్డబుల్, వర్తి అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వర్తి. సో ప్లీజ్ గో విత్ దిస్ మైక్. ఆల్ ద బెస్ట్ టు ద న్యూ కంటెంట్ క్రియేటర్స్
అందరికీ కొత్తగా కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు నాకు ఇంకేదైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అనుకుంటే గనక కింద కమెంట్ చేయండి. ఐ విల్ డూ దట్. సో నేను ఆ టైప్ ఆఫ్ కంటెంట్, మీరు ఏ కంటెంట్ అయితే అడుగుతారో ఆ కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.